श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रभटं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतस्तदितराय स्तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। మదీయ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ గోదా రంగనాథ స్వాముల లీలామానుష స్వరూపాలను మనసా ప్రార్థన చేస్తూ మనం ప్రారంభం చేసుకుని ఈ రోజున మొదటి పాసురాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక రేపు రెండవ పాసురం ప్రారంభం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుప్పావైలో గోదాదేవి చేత స్తుతించబడినటువంటి రెండవ పాసురం చాలా విశేషప్రదమైనటువంటి విషయాల్ని మనకి అందిస్తూ ఉన్నది. ఇందులో మొదటి పాసురంలో గోదాదేవి మిగిలినటువంటి గోపికలందరూ కూడా ఏమి పొందాలి అనుకొని వ్రతం చేయాలి అని అనుకున్నారో, దేన్ని పొందాలనుకొని వ్రతం చేయాలి అని అనుకున్నారో ఆ వ్రతానికి సాయపడేటువంటి వాడు ఎవరో, అట్లాగే ఆ వ్రతంలో ఉన్నటువంటి అధికారం, ఆ వ్రతం చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఏదో మొట్టమొదటి పాసురంలో మనకి వివరించారు. పెద్దల యొక్క అనుగ్రహం కలిగింది, అలాగే మనం పొందవలసినటువంటి పరమాత్మ పాదపద్మాలేవో ఆ పరమాత్మ యొక్క స్తుతి చేయడం జరిగింది నిన్నటి పాసురంలో. అట్లా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎప్పుడూ కూడా మనం ఎవరమైనా సరే ఒక పనిని చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు 3. అవేమిటి అంటే, ఒకటి, మనం ఆ పనిని ఏమి కోరుకొని చేస్తున్నాము, ఏ ఫలాన్ని అపేక్షించి మనం ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము అనేటువంటిది మొట్టమొదటగా తెలుసుకోవాలి. ఇక తర్వాత ఆ ఫలితము పొందదగినది అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ ఫలితాన్ని పొందడానికి మనకు ఉన్నటువంటి అధికారం ఏదో దానిని గ్రహించాలి. ఇక మూడవది ఏమిటి అంటే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు సహాయపడేటువంటి వాడు ఎవరు, ఈ 3 విషయాల్ని తప్పనిసరిగా తెలుసుకున్న తరువాతనే మనం ఏ పనైనా సరే మొదలుపెట్టాలి. అట్లా మొదలుపెట్టినటువంటి ప్రతి కార్యము సఫలప్రదమవుతుంది అని మొట్టమొదటి పాసురంలో గోదాదేవి స్తుతించినటువంటి ఆ పాటలో మనం తెలుసుకున్నాం. ఇక ఈ రోజున రెండవ పాసురంలో చెప్పబోతున్నటువంటి విశేషాలు ఏమిటంటే, ఆ చేయబోతున్నటువంటి వ్రతంలో ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఎలా వ్రతాన్ని వాళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని ఈ రెండవ పాసురంలో మనకు అందిస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, కృష్ణ భగవానుడే ఉపాయమని, అంటే ఏ పనిని పొందడానికైనా సరే కృష్ణుడే ఉపాయము అనేటువంటి విషయాన్ని నమ్ముతున్నారు వీళ్ళు. అట్లాగే కృష్ణ భగవానుని పొందటమే మనం చేస్తున్నటువంటి వ్రతానికి ఫలితము అని విశ్వసించి ఆ చేయవలసినటువంటి కార్యక్రమములలో రుచి కలిగినటువంటి వాళ్ళు, ఇష్టాన్ని కలిగినటువంటి వాళ్ళు అయి ఉండి వ్రతం చేసేటప్పుడు కూడా నియమాలు ఉంటాయా అని మనకు సందేహం రావచ్చు. వస్తుంది, ఉంటుంది. నియమాలు లేకుండా ఎటువంటి స్తోత్రము కానీ ఆరాధన కానీ ఉండదు. అయితే సామాన్య జనులకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ వ్రతాన్ని ఆచరింప చేసేటువంటి ఆచార్యులకు, పండితులకు కొన్ని నియమాలు ఉంటాయి. ఇట్లాగే సామాన్య ప్రజలందరికీ కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా ఉంటాయి. అలా ఎందుకు నియమాలు ఉంటున్నాయి అనంటే, భగవద్వ్రతం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భగవద్వ్రతము అంటే భగవంతుని కోసం చేసే వ్రతం. మనం అందరం కూడా సామాన్యంగా ఏం చేస్తున్నాము అంటే, మన కోసం పూజలు చేస్తాం, మనకు అది కావాలి ఇది కావాలి అలాంటి నేపథ్యంతోనే మనం చేసేటువంటి ఏ పూజలైనా కొనసాగుతూ ఉంటాయి.
కానీ ఈ ధనుర్మాస వ్రతం కోరుకుంటున్నటువంటి విశేషం ఏమిటి? ధనుర్మాస వ్రతంలో ఆచరిస్తూ మనం అపేక్షిస్తున్నటువంటి ఫలం ఏమిటి అంటే పరమాత్మను పొందడమే. మనకేదో ఒక పెన్ను కావాలనో, లేకపోతే పరీక్షల్లో పాస్ కావాలనో, లేకపోతే మరొకటో కాదు. ఈ వ్రతం యొక్క గొప్ప విశేషం ఏమిటి అంటే ఈ వ్రతం ఎవని గురించి అయితే మనం చేస్తున్నామో ఆయనే మనకు వశుడవడమే ఈ వ్రతంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. కనుక భగవద్వ్రతం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉపాయంగా ఎవరిని విశ్వసించాలి? ఆ భగవంతుడినే విశ్వసించాలి. నువ్వే మాకు ఇవ్వాలయా, లేకపోతే మేము ఎలా పొందుతాం? అందుచేత మాకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి తగినటువంటి ఉపాయాన్ని అందించవలసినటువంటి వాడివి నీవే. మేమందరం కూడా నిన్నే ఆశ్రయించి ఉన్నాము. కనుక మేము చేతనైనటువంటి రీతిలో కొన్ని నియమాలను పాటిస్తాం. ఏదైనా పొరపాట్లు జరిగి ఉన్నా నువ్వు మమ్మల్ని మన్నించి మాకు ఉపాయంతో నీ యొక్క సాంశ్రయత, నీ యొక్క సమాగమము అనేటువంటి దాన్ని పొందించవయ్యా అని చెప్పి పరమాత్మను వేడుకుంటుంటారు. భగవత్ సమృద్ధి కలగాలన్నా, భగవద్భక్తుల యొక్క ఆనందాన్ని పొందాలి అన్నా, భగవంతుడికి సంబంధించినటువంటి భక్తులకు ఆనందం కలగాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా కొన్ని నియమాలైనా పాటించాలి. అంతే కదండి. ఇప్పుడు మనం ఇంట్లో భోజనం చేస్తున్నాం అనుకోండి, ఆ భోజనం చేసేటువంటి సందర్భంలో కొద్దిగానైనా సరే రుచిగా వండబడినటువంటి ఆహారం అయితే నాలుకకు రుచి కలిగించి తినాలి అనేటువంటి ఉత్సుకత కలుగుతుంది. అట్లనే కొన్ని నియమాలు మనం పాటించడం వలన పరమాత్మ సంప్రాప్తి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది, ఆసక్తి కూడా కలుగుతుంది. కనుక ప్రతి వాళ్ళు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసిందే. ఆ నియమాలు ఏమిటో మనకు 2వ పాసురంలో గోదాదేవి వివరిస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న విశేషాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అదేమిటంటే లోకంలో మంచి చెడు 2 విషయాలు ఉన్నాయి. మంచి కానీ చెడు కానీ విషయాన్ని మీద ఆధారపడి ఉండదు. అంటే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లేదా చెడు అనేది ఆ వ్యక్తి యొక్క శరీరానికి సంబంధించింది కాదు. మరి ఎక్కడదండి అంటే ఆ వ్యక్తి పూర్వజన్మలో చేసినటువంటి సుకృతమో దుష్కృతమో దాని యొక్క ప్రభావం చేత అతనిలో మంచి చెడు అనేటువంటిది కనపడుతుంటుంది. కాబట్టి ఈ విషయం మంచిది, ఈ విషయం చెడ్డది అని మనలో లోకంలో అనేక విషయాల గురించి అనుకుంటూ ఉంటాం. ఇది దేనివల్ల జరుగుతోంది అంటే మనం చేస్తున్నటువంటి ఆ కర్మను అనుసరించి మాత్రమే ఉంటుంది అని మనం గ్రహించాలి. అంతేకాకుండా విషయాలను బట్టి ఇది ఉన్నదని, ఆ వ్యక్తి చెడ్డవాడు లేకపోతే ఆ వ్యక్తి చేస్తున్న పని చెడ్డది అని మనం నిర్ణయిస్తున్నాం. అక్కడ పని చెడ్డది కాదు, ఆ వ్యక్తి చెడ్డవాడు కాదు. అతని చేస్తున్నటువంటి కర్మఫలం ఏదైతే ఉన్నదో, అనుభవిస్తున్నటువంటి కర్మఫలం ఏదైతే ఉందో అది చెడ్డది లేదా అది మంచిది. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ఇలా ఒక విషయాన్ని బట్టి నిర్ణయం చేయడం అనేటువంటిది సరైన పని కాదు. ఇదంతా ఎక్కడ ఉంటుంది? లౌకిక జీవనంలో మాత్రమే ఉంటుంది, అంతే తప్ప మరొకటి కాదు. అన్ని రకాలైన విషయాలు కూడా సత్వగుణము లేదా రజోగుణము లేదా తమో గుణముతో కూడుకొని ఉంటాయి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఉన్నాం, మనిషి సత్వగుణం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, రజోగుణం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, తమో గుణాన్ని కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక విషయం దేన్ని ఆశ్రయించుకొని ఉంటుంది అంటే సత్వరజస్ తమో గుణములు అనేటువంటి 3 గుణాలను ఆశ్రయించి ఉంటుంది. మరి చెడు మంచి ఇవన్నీ ఎక్కడున్నాయండి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పరిణామాలే అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప ఇవన్నీ మనకు సంబంధించినవే, మన విషయానికి సంబంధించినవే, మన శరీరానికి సంబంధించినవి అనే విషయాన్ని భావించడం చాలా పొరపాటు. ఒకనాడు ఒక పనిని చూసి ఇది మంచిది అని మనం అనుకుంటాం, కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత అదే పనిని అది మంచి పని అన్నవాళ్లే కొన్నాళ్ళు జరిగిన తర్వాత మళ్ళీ అది చెడ్డది అని చెబుతూ ఉంటారు. మనం చూస్తున్నాంగా, మనం కూడా అలాగే చేస్తాం కదా. కొన్ని పనులు చూస్తాం, ఇది మంచిది కాదు అని నిర్ణయించుకుంటాం. మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దాంతోనే ఏదో ఒక అవసరం పడుతుంది, ఇది లేకపోతే నా జీవితమే లేదన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వస్తువు చెడ్డది కాదు, విషయము చెడ్డది కాదు, దాని యందు మన యొక్క కర్మానుభవమే మంచి చెడులను నిర్ణయిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అట్లాగే లోకంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని వదిలిపెట్టడం కానీ లేకపోతే పొందడం కానీ, ఇప్పుడు
డబ్బులు ఉన్నాయనుకోండి, సంపాదించాము. డబ్బులు సంపాదించాలి అంటే చాలా కష్టంగా దుఃఖం పడటం అనేది జరుగుతుంది కదా. పొందేటప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, అదే ధనాన్ని మళ్ళీ ఖర్చు పెట్టేటప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అయ్యో పోతోందే అని బాధపడతాం. అట్లాగే జీవుడు భూమి మీదకి వస్తున్నప్పుడు, పుడుతున్నప్పుడు ఆ తల్లి చాలా బాధపడుతోంది. పుట్టంగానే ఆ పుట్టినవాడు కూడా బాధతోనే పుడుతున్నాడు, ఏడుస్తున్నాడు కదా పుట్టంగానే. కాబట్టి వాడు పుడుతూనే ఏడుస్తున్నాడు, పుడుతూనే ఏడిపిస్తున్నాడు. మరలా చనిపోయేటప్పుడు వాడు బాధపడి చనిపోతున్నాడు, మిగిలినటువంటి వాళ్ళని బాధ పెట్టి చనిపోతున్నాడు. కనుక మొదట్లోనూ చివరిలోనూ మిగిలిందేది? బాధ మాత్రమే. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దుఃఖం మాత్రమే మిగులుతుంది. దేనికి సంబంధించి? ప్రాకృతికమైనటువంటి విషయాలను గురించి. కాబట్టి లోకంలో ఒక విషయాన్ని వదిలిపెట్టడం కానీ లేదా పొందటం కానీ చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంత బాధ కలుగుతుందో మనకే తెలియదు, కానీ బాధపడుతూనే ఉంటాం. డబ్బులు సంపాదించేటప్పుడు బాధపడతాం, ఖర్చు పెట్టేటప్పుడు బాధపడతాం, శరీరాన్ని పొందేటప్పుడు బాధపడతాం, వదిలిపెట్టేటప్పుడు బాధపడతాం. అట్లా ప్రతి విషయము చెడ్డది లేదా మంచిది అని నిర్ణయం చేసేటప్పుడు మనం ఈ బాధలను ఆధారంగా చేసుకుని నిర్ణయించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చెడ్డది ప్రాకృతికమైనటువంటి అనుభవము, ఇది తెలుసుకోవాలి. ప్రాకృతికంగా నీకు అనిపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా చెడ్డదే, దానివల్ల బాధ మాత్రమే మిగులుతుంది, ఇంకేం మిగలదు. కానీ మంచిదేది అని ప్రశ్నించుకున్నప్పుడు ఒక్క భగవద్ విషయము మాత్రమే మంచిది. అదేంటండి, అలా ఎలా చెబుతారండి అంటే, భగవంతుణ్ణి పొందినటువంటి వాడు పొందే ఆత్మానందం ఉన్నదే అది శాశ్వతమైంది. ఆనందం, పరమాత్మను చూడంగానే ఆనందం ఎందుకు కలుగుతుంది అంటే ఆయన యందు మనస్సు లగ్నం చేయడం చేత కలుగుతుంది. మనందరికీ తెలుసు, మనం తిరుమల కొండకు వెళ్తాం, స్వామిని దర్శనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో వ్యయప్రయాసలు పడతాం, తిట్టుకుంటూనే వెళ్తాం. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అనుకుంటాం, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అనుకుంటాం, రొప్పు వస్తుంది అనుకుంటాం, అనేక బాధలు పడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చివరికి వరుసలో ప్రయాణం చేస్తూ వాడు నెడుతున్నాడు వీడు నెడుతున్నాడు అనుకుంటుంటాం, నెట్టేవాడిని తిడుతుంటాం, మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం, దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి తిట్టుకుంటుంటాం, ఎందుకు ఈ అవస్థలు పెడుతున్నావా మమ్మల్ని అని. కానీ అంత అవస్థ పడి 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 చివరికి పరమాత్మ సన్నిధికి చేరుతున్నామనగానే ఒక రకమైనటువంటి ప్రేమ, ఒక రకమైనటువంటి వాత్సల్యం. పక్కన నెట్టేవన్నీ మనకు తెలియవు, తోస్తున్నటువంటి వాళ్ళందరూ మనకు కనపడరు. మనకేం కనపడుతుంది? పరమాత్మను ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆశ కనిపిస్తుంది. అలా చూస్తున్నటువంటి ఆ ఆశ, ప్రేమ, వాత్సల్యం అనేటువంటివి దగ్గరగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన దృష్టి దేని మీద పడుతుంది? ఆ పరమాత్మ మీదనే పడుతుంది. మరొక దృష్టి పక్కకి వెళ్ళలేదు కదా. నెట్టేవాడు నెడుతున్నా సరే వాడిని పట్టించుకోకుండా పరమాత్మనే మనం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే అది మంచిది కనుక, భగవద్ విషయమే మంచిది, భగవంతుని గురించిన ఆలోచన చాలా మంచిది, పరమాత్మను సేవించడం చాలా గొప్పది. అందుకనే కంచర్ల గోపన్న గారు చూడండి, రామచంద్రమూర్తిని పొగుడుతూ చాలా చక్కని విశేషం చెప్తున్నాడండి. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కెనటంచు దుర్రెదను దాశరథి కరుణాపయోనిధి. నిజంగా కంచర్ల గోపన్న గారు చెప్పినటువంటి పద్యం చదువుతుంటేనే ఎంత ఆత్మానందం పొందుతున్నామో చూడండి. నిజంగా పరమాత్మను దర్శించడంలో ఉన్న విశేషం ఇది. కానీ మనం గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తాం? ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మను చూడకుండా కళ్ళు మూసుకొని దండం పెడుతున్నాము. కానీ మనం చేయవలసిన పని అది కాదు. కనులారా పరమాత్మను వీక్షిస్తూ ఆ నగుమోముని మన హృదయంలోకి నిక్షిప్తం చేసుకోవడం, పరమాత్మ యొక్క సౌందర్య ప్రపూరితమైనటువంటి స్వరూపాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకోవడం. మనం చూడండి, తిరుమల వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి ఎవరో కళ్ళు మూసుకొని దండం పెట్టాం, మిగతా చోటే పెడతాం. ఎందుకని ఇలా చేస్తున్నామంటే ఇక్కడ మన మనస్సు పరమాత్మ యందు లగ్నమై లేదు, అక్కడ మన మనస్సు పరమాత్మ యందు మాత్రమే లగ్నమై ఉంది. కనుక అక్కడ పరమాత్మను చూసి మనస్సు ఆనందపడుతోంది. కనుక అలాంటి పరమానందాన్ని మనకు అందించేది ఏది? కేవలం పరమాత్మ యొక్క విషయము మాత్రమే.
స్వామి యొక్క భక్తి మాత్రమే. మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ అనుభవాలే, కానీ అదని తెలియదు. మనం ఒక యజ్ఞం చేస్తూ ఏదో వేస్తూ ఉన్నాం, ద్రవ్యాలు వేస్తున్నాం, వేసేసుకుంటున్నాం, మంట మండుతోంది అనుకుంటూ వేస్తే మంటలో ద్రవ్యం వేసినట్లు అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏం లే. చివరికి ఆ వస్తువు కాలిపోయినటువంటి బూడిద మాత్రమే మనకు మిగులుతుంది. అది కాదు కదా, పరమాత్మ దానిలో ఉన్నాడని, ఆ పరమాత్మకు నేను ఆహారాన్ని ఇస్తున్నానని భావిస్తూ మనం హోమం గనక చేయగలిగినప్పుడు, యజ్ఞయాగాది క్రతువులు చేయగలిగినప్పుడు, పరమాత్మను అర్చన చేస్తూ మనం ఇస్తున్నటువంటి తీర్థాన్ని స్వామి స్వీకరిస్తున్నాడని భావించగలిగినప్పుడు, మనం పెడుతున్నటువంటి ఆహారాన్ని స్వామి నోరు తెరిచి స్వీకరిస్తున్నాడని గ్రహించగలిగినప్పుడు కలిగే ఆనందం ఉన్నదే, చూడండి ఎంత బాగుంటుందో కదా. పిల్లలకు అన్నం పెట్టే తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడు మారం చేస్తుంటే కోపడుతుంది, చిరాకు పడుతుంది, అన్నీ చేస్తుంది. కానీ ఒక్క ముద్ద గోటి ద్వారా పిల్లవాడి నోట్లోకి పంపించినప్పుడు వాడి నవలి మింగుతుంటే చూసి ఆ ముఖాన్ని చూస్తూ పరమానంద భరితం పొందుతోంది కదా తల్లి. అలాగే మానవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, లీలామానుష విగ్రహాన్ని చూసి తరించిపోయేటువంటి పరమానంద స్వరూపం పరమాత్మది. అలాంటి కృష్ణ పరమాత్మను మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మంచివాడైనటువంటి పరమాత్మ, అసలు మంచిది ఏది అంటే భగవంతుడు మాత్రమే. మంచివాడెవరు అంటే భగవంతుడు మాత్రమే. ఎందుకు? మనందరికీ ఆనందాన్ని మాత్రమే ఇస్తున్నాడు కనుక, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు కనుక, పరమానంద భరితమైనటువంటి జీవన విధానాన్ని మనకు అందిస్తున్నాడు కనుక ఆయన మాత్రమే శాశ్వతుడు, ఆయన మాత్రమే ఆనందభరితుడైనటువంటి పరమాత్ముడు అని గ్రహించాలి. అందులోనూ శ్రీకృష్ణుడు ఎంత పరమానంద స్వరూపుడండి. అలాంటి కృష్ణ భగవానుడి గురించే కదా మనకు భాగవతం అంతా చెప్పింది. నల్లనివాడు పద్మనయనం బులవాడు కృపారసమ్ముపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవురాజిల్లెడు మోమువాడు. ఒకడు చెల్వల మానధనంబు తెచ్చెను ఓ మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే. ఒక పద్యాన్ని పోతన గారు చెబుతూ ఉంటే దాన్ని మనం చదువుతుంటేనే ఒక రకమైనటువంటి లయాత్మక ధోరణి మన హృదయానికి వస్తుంది. అలాంటిది పరమాత్మ మన ఎదురుగా ఉన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందండి. అలాంటి వ్యక్తి మన మధ్యలోనే ఉన్నప్పుడు ఎంత పరమానంద పరవశత్వం మనకు కలుగుతుందండి. ఈ అనుభవం ఎవరికి కలిగింది? కేవలం ఆ రోజున వ్రేపల్లెలో ఉన్నటువంటి గోపికలకు మాత్రమే కలిగింది. అలాంటి గొప్ప అవకాశాన్ని పొందినటువంటి గోపికలందరినీ కూడా ఈ గోదాదేవి పిలుస్తూ, మీరందరం, మనమందరం ఎంత గొప్పవాళ్ళం, అలాంటి పరమాత్మను పొందడానికి మనకు అవకాశం వచ్చింది. అలాంటి అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలంటే చిన్న చిన్న నియమాలు మనం పాటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కదా అని గోదాదేవి ఆ మిగిలినటువంటి గోపికలందరినీ పిలుస్తూ దుఃఖాలు పొందాలడం, దుఃఖభాజనమైనటువంటి జీవన విధానంలో నుంచి మంచి పరమాత్మ సన్నిధిని పొందేటువంటి అవకాశం మనకి ధనుర్మాస వ్రతం కలిగిస్తోంది అని చెబుతోంది. అట్లాగే లోకంలో మనం పొందుతున్నటువంటి ప్రతి కర్మ, ప్రతి ఫలితము, ప్రతి అనుభవము కూడా ఏం కలిగిస్తోంది? దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తోంది. వదిలిపెట్టినా దుఃఖమే, దాన్ని పొందినా దుఃఖమే. భార్యాపుత్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు పొందుతున్నప్పుడు భార్యాపుత్రులను పెంచి పోషించాలి అనుకుంటున్నప్పుడు మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే ఆ భార్యాపుత్రులను వదిలిపెట్టాలన్నా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అట్లాగే ధనం ఉన్నా దుఃఖమే, అది పోయినా దుఃఖమే. అంతేకాకుండా దానికి కారణమైనటువంటి వాడి వల్ల కలిగేటువంటి సుఖము దుఃఖము శాశ్వతములు కావు. ఈ ధనాన్ని కలిగిస్తున్నాడు, దుఃఖాన్ని ఇస్తున్నాడు, అలాగే ధనాన్ని ఇస్తున్నాడు, సుఖాన్ని ఇస్తున్నాడు. అసలు ఇవన్నీ ఇచ్చేటువంటి వాడే మన దగ్గర ఉంటే ఇవేవి మనకు ఉండవు కదా అని భావించడమే పరమాత్మను పొందడం. కాబట్టి అలాంటి పరమోత్కృష్టమైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాదార విందములు చేరడానికి మహద్ అవకాశాన్ని మనకి ఇస్తుంది ఈ శ్రీవ్రతం అనేటువంటిది. అందులో రెండవ పాసురాన్ని గోదాదేవి చెబుతూ ఎంత విశేషాలు చెబుతోందో ఇప్పుడు ముందుగా మనం ఆ రెండవ పాసురాన్ని పఠించుకుని తరువాత దాంట్లో ఉన్నటువంటి విశేషాల గురించి మనం తెలుసుకుందాం. వైయత్తువాళ్ వీర్గాళ్ నాముం నంబావైక్కు
செய்யுங்கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யோதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையு மாந்தனையுங்கை காட்டியோ உய்யுமானென்னியும் యుగందేలోరెంబావాయ్. ఒక మంచి విశేషాన్ని ఇందులో చెబుతున్నారు. అందులో మొట్టమొదటి పదంలో వైయత్తువాళ్ వీర్గాళ్ అంటోంది. వైయత్తువాళ్ వైయత్తువాళ్ అంటే వయత్తుం అంటే లోకము అని అర్థం అండి. ఈ లోకంలో వాళ్ వీర్గాళ్ పరమానందమును పొందుతున్నటువంటి సఖులారా, పరమానందాన్ని పొందుతూ ఉన్నటువంటి మీరందరూ కూడా, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పరమానందం వాళ్ళకి ఎక్కడుంది అంటే ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మను చూస్తేనే పరమానందం కలుగుతుంది కదా. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు నివాసం ఉంటున్నటువంటి వ్రేపల్లెలో ఆయనతో కలిసి జీవిస్తున్న వాళ్ళు కదా వీళ్ళందరూ. అలాంటి వాళ్ళకి ఎంత పరమానందం ఉంటుంది. కనుక ఆ పరమానందాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నటువంటి సఖులారా అంటోంది. వైయత్తువాళ్ వీర్గాళ్, అందరి చేత కూడా సేవలు పొందగలిగినటువంటి పరమాత్మ ఇక్కడ ఉండి మనకు సేవ చేస్తున్నాడే, ఎంత గొప్ప విషయం. అందులోనూ పరమాత్మను పొందడం అంటే మోక్షాన్ని పొందిన తర్వాత ఆ పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ చూసేది ఆ పరమాత్మనే. అయితే ఆ పరమాత్మలో మనం పొందలేనటువంటి గుణాలు కొన్ని ఉన్నాయి. అవేమిటివి అంటే దయ, క్షమ ఇలాంటివి. దయా క్షమ గుణాలు అక్కడ మనం పొందలేం. ఎందుకని అంటే అక్కడ దాకా మనం వెళ్ళిపోతే దయా క్షమ ఇలాంటివన్నీ మనకు అవసరం ఉండదు. ఎందుకని మనం అక్కడికి వెళ్ళేసరికి పరిపూర్ణత్వాన్ని పొందితేనే కదా వెళతాము. కనుక పరిపూర్ణులైనటువంటి వాళ్ళు ఎవరికి దయతోనూ క్షమతోనూ ఇలాంటి వాటితో పనిలేదు. కనుక పరమాత్మలో ఉన్నటువంటి దయ, క్షమ ఇలాంటి గుణాల్ని అనుభవించాలంటే ఎప్పుడు అనుభవించగలము? కేవలం ఆయనతో పాటు మనం కూడా నివసిస్తున్నప్పుడు. ఆయన మన కోసం కదా చాలా కళలన్నింటినీ తగ్గించుకొని మన వాళ్ళు మనకి మళ్ళీ మనతో పాటుగా సామాన్యుడై జీవిస్తున్నాడు కదా. అలాంటి పరమాత్ముడైన శ్రీకృష్ణుడు మీతో పాటు మాతో పాటు కలిసి ఉంటున్నాడే. అలాంటి వ్రేపల్లెలో నివసించేటువంటి మనం అందరం కూడా ఎంత ఆనంద పరవశత్వాన్ని పొందుతున్నామో తెలుస్తోందా? అలాంటి ఆనంద పరవశత్వాన్ని పొందుతున్నటువంటి ఓ సకులారా వినండి అంటూ, పరమపదం ఎంత గొప్పది, కానీ పరమపదము కంటే పరమాత్మ పదము చాలా గొప్పది అని చెబుతోంది ఈవిడిక. కృష్ణుడితో పాటు మనం కూడా జీవిస్తున్నాం కదా, అందుకని మనం అదృష్టవంతులం అంటోంది. శ్రీరామచంద్రుడు హనుమంతుడిని అడిగేట ఒకసారి, ఏమయ్యా పరమాత్మ హనుమ, నీకు నేను మోక్షాన్ని ఇస్తాను, తీసుకోవయా, పరమపదానికి నువ్వు వెళ్ళవయా అన్నాడట. అన్నప్పుడు ఆ హనుమంతుడు రాముడితో చెప్తున్నాడండి, స్నేహో మే పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠితః భక్తిశ్చ నియతా వీర భావో నాన్యత్ర గచ్చతి. నా భావమునందు పరమాత్ముడు అయినటువంటి నీవే ఉండంగా, నీయందు మాత్రమే నా భావన నిక్షిప్తమై ఉండంగా పరమపదం నాకెందుకయ్యా? అక్కడ ఏముంది? నీవు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను కదా, నాకు నువ్వు నాతో ఎందు ఉండడమే నాకు ఇష్టము అన్నాడు. కనుక పరమాత్మతో కలిసి జీవించడంలో ఉన్నటువంటి గొప్ప ఆనంద పరవశత్వం అనేది పరలోకంలో కూడా లేదయా అంటున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి గోపికలందరూ ఎంత పరమానందాన్ని అనుభవిస్తున్నారనే విషయం చెప్పకుండానే ఈ గోదాదేవి ఒక్క మాటతో మన అందరికీ కూడా చెబుతోంది. ఏమని? వైయత్తువాళ్ వీర్గాళ్ అని. పరమానందాన్ని పొందుతున్నటువంటి ఓ చెలికత్తెలారా, సఖులారా, మీరందరూ కూడా రండి. దేనికి రమ్మంటోంది? నామం నంబా వైకుచ్చెయ్యు ఇంగిళిరై సైగల్ కేళీరోం అంటోంది. ఈ వ్రతంలో మనము చేస్తున్నటువంటి వ్రతంలో చేయవలసినటువంటి గిరిశైగల్ కేళీరో, చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి నియమాలను గురించి, క్రియలను గురించి చెబుతాను, వినండి. నంబావైకు, వినండి, జాగ్రత్తగా వినండి, నేను చెబుతున్నాను అని అంటోంది. ఎందుకు వినాలి అంటే, వినకపోతే ఏ విషయము మనం చేయలేం.
కనుక వ్రతం చేసేటువంటి మనలో కొంతమంది పరమాత్మ తత్వం తెలియకపోవచ్చు, దాంట్లో చేయవలసినటువంటి విశేషాలు తెలియకపోవచ్చు. అలాంటివన్నీ తెలుసుకుని మనం వ్రతం చేస్తున్నది సర్వేశ్వరునికి, వానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆశ పొందడానికి, ఆ ఆశను నెరవేర్చుకునేందుకు కావలసినటువంటి అవకాశాన్ని పొందడానికి ఈ వ్రతం చేస్తున్నాము అని మనం తెలుసుకోవాలి. అట్లా సర్వేశ్వరుడే ఉపాయమై, ఆ సర్వేశ్వరుడే ఫలమైనటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఈ వ్రతాన్ని చేసేటప్పుడు కొన్ని నియమాలను మనం పొందాలి, పాటించాలి. అలా ఆ పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో, అందులో చేయవలసినటువంటి క్రియలు ఏమిటో తెలుసుకుందాము రండి అని వాళ్ళందరినీ కూడా తట్టి లేపుతోంది ఆ గోదాదేవి. కృష్ణుణ్ణి, గోపికలను కలవకుండా అడ్డు పెడుతూ ఉన్నటువంటి రేపల్లిలోనైనా సరే మనం అందరం కూడా కృష్ణుణ్ణి కలియడానికి వెళుతున్నాము. ఆ కృష్ణుణ్ణి కలవడానికి మనం వెళుతున్నామంటే ఆనంద పరవశత్వంతో మీరందరూ ఒడలు మరిచిపోయి ఉంటారేమో. అలా ఉండవద్దు, నేను చెప్తున్నాను వినండి, శ్రద్ధగా చేయవలసినటువంటి నియమాల్ని పాటించండి అని చెబుతోంది. పురుషార్థో అయమే వైకో యత్కథా శ్రవణం హరేహే. ఆ కృష్ణుని యొక్క కీర్తనలు చెబుతూ ఉన్నంతసేపు విని ఒడలు మరిచిపోయి చేయవలసిన నియమాలు మర్చిపోతారేమో. అలా మర్చిపోవద్దు, నియమనిష్టలతో ఈ వ్రతాన్ని చేద్దాము. అవి ఏం చేయాలో నేను చెప్తాను వినండి అని చెప్పి ఆవిడ చెబుతోంది. పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి. పాల్కడలుల్, పాల సముద్రములో, పాలకడలిలో అని అర్థం. పాలకడలిలో నిద్రపోతున్నటువంటి పయ్యత్తు ఇంద్రన్ అంటే ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ పరమ పురుషుని యొక్క, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అడి, అడి అంటే పాదము అని అర్థం. ఆ పాదములను పాడి కీర్తన చేసి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాదపద్మముల యందు మాత్రమే మనస్సును లగ్నం చేసి ఆయన పాదపద్మాన్ని గురించి కీర్తన చేసి, ఆ మంగళములను పాడి, ఆ పాదములను కీర్తించి, పాదములు ఎంత గొప్పవండి! అలాంటి పాదములు చాలా విశిష్టతరమైనటువంటి పాదములవి. అందులోని కంచర్ల గోపన్న గారే ఈ పాదాల విశేషాన్ని కూడా చెప్తూ త్రిలోకపూత కృద్గగనదుని మరంద పదకంజ విశేష అని పొగిడాడు రామచంద్రుణ్ణి. విష్ణుమూర్తి పాదాల దగ్గర గంగానది పుట్టింది, విష్ణు పాదోద్భవ గంగా అని. ఈ గంగానది ఏం చేస్తుంది? అన్ని లోకాలను పరమ పవిత్రం చేస్తుంది. అలా పరమ పవిత్రము చేస్తున్నటువంటి గంగానది పుట్టుకకు కారణమైనటువంటి పాదములంటే నిజంగా అవి ఎంత గొప్పవో కదా అంటున్నాడు ఆయన. అలాంటి పాదములు ఇప్పుడు పాలకడలిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క పాదములు కదా. అలాంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాదపద్మములకు మంగళాచరణములను అర్పించి, మంగళాశిషములను అర్పించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము అని ఆవిడ పిలుస్తోంది. ఇలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అందరికీ కూడా మనస్సు ఎక్కడుండాలట? పరమాత్మ పాదపద్మముల చెంతనే ఉండాలి. అలా ఉంటున్నప్పుడు నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యున్నోం నెయ్యిని స్వీకరించము, నేతిని తినము అంటే ఈ వ్రతం చేసేటప్పుడు నెయ్యిని తినకూడదు అని నియమం. అట్లాగే పాలున్నోం, పాలు త్రాగము, నెయ్యి స్వీకరించట్లేదు, పాలు కూడా తాగట్లేదు. నెయ్యి స్వీకరించిన, పాలు త్రాగుతున్న మనస్సు ఏకాగ్రతను చెడగొడుతుంది. కనుక అలా ఏకాగ్రతను చెడగొట్టేటువంటి పనులు ఏవి మనం చేయవద్దు అని ఈవిడ చెబుతోంది. పాలున్నో నెయ్యున్నోం పాలున్నోం, పాలు గాని నెయ్యి గాని మనం వదిలేద్దాం. నాట్కాలే నీరాడి, నాట్కాలే అంటే తెల్లవారుజాముననే అని అర్థం. బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి నీరాడి మంగళ స్నానమును ఆచరించి, స్నానము తెల్లవారుజామునే చల్లనీటితో చేయాలి అనేటువంటిది నియమం. కనుక అలా ఆ ఎటువంటి పదార్థాన్ని స్వీకరించకుండా ఉపవాసముతో ఉండి తెల్లవారుజాముననే స్నానం ఆచరించి మయ్యిట్టెళుదోం, మయ్యెట్టెళుదోం కన్నులయందు, మయ్యిట్టిహి అంటే కాటుక, కాటుకను కన్నులకు పెట్టుకోకూడదు. ఇది ఒక నియమం దీంట్లో. కనుక కళ్ళకు కాటుకనద్దుకోకుండగా, సహజంగానే గోపికల కళ్ళు చాలా అందమైనటువంటివి. ఆ అందమైనటువంటి కళ్ళకు కాటుకలద్దితే ఇంకా అందంగా ఉంటాయి.
అలా సౌందర్యము చేత అతిశయించినటువంటి మనస్సు కలిగి ఒకవేళ అహంకారం కలుగుతుందేమో, అందుకని అలంకరించుకోవద్దు అని చెప్తోంది ఇందులో. కళ్ళకు కాటుకలు పెట్టుకోకుండగా మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోం. మలరిట్టు నాం ముడియోం. మలరిట్టు అంటే కొప్పులలో పువ్వులను కూడా ధరించవద్దు. పూలలో తల్లో పూలు అలంకరించుకోవడం స్త్రీలకు సహజంగా ఉండేటువంటి సౌందర్యాతిశయం. అలాంటి పువ్వులను తలలో పెట్టుకోవద్దు. అలా పెట్టుకోకుండా స్వామిని మనం సేవిద్దాము అంటోంది. ఇది ఒక నియమం. అట్లనే శయ్యాదన శయ్యోం. శయ్యాదన శయ్యోం. మన పెద్దలు చేయనటువంటి పనులను మేము చెయ్యము అంటే చూడండి, అనూచానంగా పూర్వం నుంచి వస్తున్న ఆచారాలను మాత్రమే మేము పాటిస్తాము. ఆచారం ఎంత గొప్పదో చూడండి. ఆచారాన్ని వదిలిపెట్టేసి సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఏ పని చేసినా దారిద్ర్యమే వస్తుందని పెద్దల వాక్కు. అందుచేత ఇందులో కూడా ఆవిడేం చెప్తోంది, శయ్యాదన శయ్యోం. పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారాలను వదిలిపెట్టకుండా మా పెద్దలు చేసినటువంటి పనులనే మేము చేస్తూ వాళ్ళతో పాటుగా మనం కూడా నడుద్దాము రండి అని ఆవిడ వాళ్ళందరినీ కూడా పిలుస్తోంది. ఏ రకంగానైతే పరమాత్మ సేవ పెద్దలు చేశారో అదే పద్ధతిలో మనం కూడా ఆచరిద్దాము అని చెబుతోంది. తీక్కురళై చెన్రోదోం. తీక్కురళై చెందోరోం. చెన్రోదోం అంటుంది అంటే ఇతరులకు బాధ కలిగించేటువంటి మాటలు. తీక్కురళై అంటే కఠినములైనటువంటి మాటలు, బాగా పరుషముతో కూడుకున్నటువంటి మాటలను మాట్లాడి చంద్రోదోం ఎవ్వరిని బాధ పెట్టవద్దు. పరుషవాక్యముల చేత ఎవరిని కూడా బాధించకూడదు. ఈ మాసమంతా ఈ వ్రతం చేసేటప్పుడు తీయనైనటువంటి మాటలు మాట్లాడాలి, ప్రశాంత చిత్తులై మాట్లాడాలి తప్ప పరుషవాక్యములు మాట్లాడడం, ఇతరులు కష్టపడేటువంటి మాటలు మాట్లాడడం, ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడడం అనేది పనికిరాదు. అయ్యముం పిచ్చెయ్యుమాందనై ఉంగై కాట్టి. ఇంకొక మంచి విషయం చెప్తున్నాడు ఇక్కడ. అయ్యముం పిచ్చెయ్యుం దానమును అలాగే భిక్షయు చాలా ఉన్నంత వరకు ఇచ్చి, అంటే దానం చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే ఇతరులు అడిగినప్పుడు దానం చేస్తూ ఈ నెల రోజులు కూడా జీవితాన్ని గడపాలి. అంతే తప్ప దాన ధర్మం చేయాల్సినటువంటి సందర్భంలో దాన ధర్మాది క్రతువులు ఆచరించకుండా ఉండకూడదు. అట్లాగే భిక్షమును, భిక్షము అంటే ఎవరైనా వచ్చి యాచించినప్పుడు వాళ్ళకు మనం మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా అర్పించవలసిందే. అట్లా అర్పిస్తూ ఏమిటి ఈ పనిని చేయలేకపోతున్నామే అని బాధపడాలట. ఇంకా కూడా ఉన్నదంతా చేస్తూ ఇంకెవరైనా వచ్చి అడుగుతారేమో, నేను చేయగలుగుతానో లేదో, ఈ పనిని పూర్తి చేయగలుగుతానో లేదో అనేటువంటి ఒక భావం. దీన్నే హ్రియం అని పిలుస్తున్నారు పెద్దలు. ఉపనిషద్ వాక్యాల్లో హ్రియాదేయం అని ఉంటుంది, అంటే సిగ్గుపడుతూ చేయమని. సిగ్గుపడుతూ చేయడం అంటే ఇదిగో ఇదే, ఈ పనిని నేను పరిపూర్ణంగా చేయగలుగుతానో లేదో అనేటువంటి ఒక బాధ. దీనిని ఏమంటున్నారంటే సిగ్గు అని పిలుస్తున్నారు. అట్లా దాన ధర్మాదులు చేస్తూ జీవితాన్ని గడపాలి ఈ నెల రోజుల పాటు. అలా చేస్తూ కూడా ఇంకా నేను చేయలేకపోతున్నానేమో, నేను చేస్తున్నటువంటి దాన ధర్మాదులు సరిపోవడం లేదేమో అనేటువంటి భావంతో జీవితాన్ని గడపాలి ఈ శ్రీవ్రతం చేస్తున్నటువంటి రోజుల్లో. అంతేకాకుండా ఉయ్యుమారెణ్ణియుగందు అంటున్నాను. ఉయ్యుమారెణ్ణియుగందు ఈ విధంగా పైన చెప్పినటువంటి నియమాలన్నింటినీ పాటిస్తూ చాలా సంతోషంతో ఈ వ్రతాన్ని చెయ్యాలి. సంతోషంతో చేయడం ఏంటంటే ఇలాంటి కష్టం చేసేటువంటి పనులు కదా ఇవన్నీ. చల్లనీటితో స్నానం చేయటం, అబద్ధాలు ఆడకుండా ఉండడం, తినే ఆహారాన్ని నియమబద్ధంగా దాన్ని కంట్రోల్ చేసుకొని తినటం, ఇట్లాంటివన్నీ చాలా కష్టంగా అనిపిస్తాయి ఒక్కసారిగా మన జీవన విధానంలో మార్పు తెచ్చుకోవాలన్నప్పుడు. ఆ కష్టాన్ని కూడా ఎలా స్వీకరించాలట, సంతోషంగానే స్వీకరించాలట. అంతేగాని అయ్యో బాబోయ్ ఈ పూజ చేస్తున్నంతసేపు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయిరా బాబోయ్ అనుకుంటూ కూర్చొని చేయకూడదు. ఈ పూజ చేస్తున్నా నాకేమైనా ఉపయోగపడుతుందో లేదో అనే అనుమానంతో చేయకూడదు. ఈ పనిని చేస్తున్నప్పుడు అయ్యో ఉన్నదంతా పోతోంది అని బాధతో చేయకూడదు. మనకి చేస్తున్న పూజా క్రతువులన్నీ ఉపయోగపడకుండా పోతున్న కారణం ఇదేనండి. అసలు ఏ పనన్నా చేయని ముందు మనకి ఏదో పోతోందన్నట్టు చేసుకుంటున్నాం.
ఇది చేయకూడదు. మనలో ఉన్న దారిద్ర్యము తొలగిపోతోందనే భావనతో, మనకు పరమాత్మ సాన్నిహిత్యం లభిస్తోందనే ఆనందంతో చేయాలి ఏ పని చేసినా. అలా పరమానందంతో మీరందరూ కూడా ఈ వ్రతాన్ని చేయండి అని చెప్పి ఇక్కడ గోదాదేవి పిలుస్తోంది. చూడండి, పరమానంద భరితులైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుగా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఖచ్చితంగా పరమాత్మ యొక్క సాన్నిధ్యం మనకు లభిస్తుంది అని చెప్పి గోదాదేవి మనందరికీ చెప్తోంది. వైయత్తు వీర్గాళ్ నాముం నంబావైకు செய்யுங்கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமநடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குளரை சென்றோதோம் ஐயமும் பிச்சையு மாந்தனையுங்கை காட்டி ஒய்யுமான் எண்ணியுகந்தேலோ రెంబావాయ్. ఏలో రెంబావాయ్, కలిసి ఆచరిద్దాం అందరూ రండి అని ఆవిడ పిలుస్తోంది. ఏలో రెంబావాయ్, కలిసి చేద్దాం రండి అంటోంది గోదాదేవి. కనుక అందరినీ కలుపుకొని ఈ కార్యాన్ని ఎవరైతే చేస్తున్నారో, పరమానందమైనటువంటి మనస్సుతో కార్యాన్ని చేస్తున్నారో, చింతాక్రాంతమైన హృదయాన్ని వదిలిపెట్టి ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళందరికీ పరమాత్మ యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. ఇందులో ఉన్నటువంటి నియమాలను పాటిస్తూ చక్కగా వ్రతం ఆచరిద్దాము రండి అని ఆ గోపికలందరినీ కూడా ఈ గోదాదేవి పిలుస్తూ ఉన్నది 2వ పాసురంలో. ఇంత మంచి పాసుర విశేషాన్ని చదువుకుంటూ పరమానంద స్వరూపుడైన పరమాత్మను మనస్సు యందు లగ్నం చేసుకుని శ్రీకృష్ణ భగవానుని యొక్క నామ సంకీర్తనం చేస్తూ అందరూ ఈ ధనుర్మాస వ్రతాన్ని కొనసాగింప చేసుకోండి. రేపు ఉదయం తెల్లవారుజాముననే చక్కగా మంగళ స్నానాలు ఆచరించి విష్ణు దేవాలయానికి వెళ్ళి నీరాజనాన్ని స్వీకరించి ఈ 2వ పాసురాన్ని పఠించుకోవడం లేదా వినడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు అని, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణములకు మీరందరూ పాత్రులై తరించుదురుగాక అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మంగళాశాసనం మీ అందరికీ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇష్టాన్ని తెలియజేస్తూ ఒక లైక్ ఇవ్వండి. అలాగే దీని గురించినటువంటి మంచి మంచి విషయాలు ఇంకా ప్రోత్సాహం చేసి నన్ను మంచి మంచి విశేషాలు చెప్పేందుకు గాను అవకాశాన్ని ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ పూటకి ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.